సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలే కాకుండా కుటుంబం మొత్తం సంతోషంగా ఉల్లాసంగా గడిపే విధంగా సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక చోట్ల తిరునాళ్ల పేరుతో ప్రత్యేక సందడి నెలకొంది. మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తూ పండుగ అంటే ఎలా ఉండాలి అనే రీతిగా సంబరాల్లో పాల్గొంటున్నారు. పాత తరం నాటి కారులో ఎక్కడం, గుర్రపు రథం ఎక్కి ఎంజాయ్ చేయడమే కాకుండా జట్కా బండిలో ప్రయాణం చేస్తూ కొత్త అనుభూతిని పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అయితే కూడా ఉత్సాహంగా జరుగుతున్నాయి. అంటే సంక్రాంతి సంబరాలు అనే కన్నా సంక్రాంతి తిరణాలు అంటాం కూడా బాగుంటుంది. అటు గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే కోడి పందాలు అనేది కూడా ఒక నానుడి ఎక్కువగా ఈ మధ్యకాలంలో పెరిగింది. కానీ సంక్రాంతి అంటే ఒక కోడి పందాలే కాదు, కుటుంబ సభ్యులతో అందరూ కలిసి ఎంజాయ్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే కూడా జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి కానీ మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. అంటే ఇక్కడ భీమవరం సమీపంలోని వీరవాసం దగ్గర ఉన్నటువంటి ఆ నవడూరు ఈ జంక్షన్లో ఏర్పరిచినటువంటి కోడి పందాలకు సంబంధించి కూడా అంటే ఇక్కడ అంటే ఒక తిరణాలుగా జరుగుతూ ఉంది. ఎలా అనిపిస్తుంది మొత్తం అంతా కూడా ఇలా మొత్తం చేస్తున్నారు కదా? సేనా బాగుందండి. మేము రాయకుర్తి దగ్గర వీరవెల్లిపాలెం నుంచి వచ్చామండి చూడడానికి. ఇదే ఫస్ట్ సార్ అండి. బాగుందండి ఎంత అంటే ఈ ఉత్సవాలు చూడటానికి వచ్చారు. చక్కగా అన్నీ ఉచితమే కదా, మొత్తం అన్ని తిరుగుతున్నారు కదా అండి. అన్నీ ఉచితమేనండి. ఎడ్ల బండి ఉచితమండి, కారు ఉచితము, బండి ఉచితమండి. అంతా బాగుందండి. మాకు సరదాగా ఉందండి అంతా. ఇదే ఫస్ట్ సార్ అండి మొత్తం మేము. ఎలా ఉంది మీకు? ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ విధంగా అనిపిస్తుంది? నువ్వు చెప్పు, ఎలా ఉంది మీకు? చెప్పు, ఎలా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుందండి. చూడొచ్చు, మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పక్కన ఒక ఆటోకి ఎద్దులు బళ్ళు అలంకరించి ఏ విధంగా ఉంటాయో వాటిని అలంకరించే విధంగా చేయడం. ఏమ్మా ఏంటి, ఎలా ఉంది మీకు అంతా ఈ కొత్త మొత్తం? బాగుంది, చాలా బాగుంది అంకిల్. ఏమనిపిస్తుంది? చాలా ఎంజాయ్గా ఉంది. ఎంజాయ్గా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏమనిపిస్తుంది మీకు? కనుకరించండి. చాలా బాగుందండి, చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. రథం ఎక్కారు, ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది ఇదంతా చూడడం. ప్రియా అంకుల్. ఇది మొత్తం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక రథానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఎడ్లు బండి గతంలో ఎలా ఉండేది, ఏ విధంగా ఉండేది కూడా ఒక ఆటోకి అయితే కూడా మొత్తం ఈ సెటప్ అంతా చేసి ఒక ఎడ్ల బండి పైన వాళ్ళంతా కూడా తిరిగే అంట ఫీల్ కలిగించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే కూడా చేసిన సందర్భం అయితే కూడా ఉంది. ఒక పక్కన అంటే రకరకాలుగా, మరోవైపు ఇటు గుర్రబండి సంబంధించి గతంలో జట్కాలు ఏ విధంగా ఉండేవి, జట్కా ప్రయాణం ఏ విధంగా ఉండేది అనేది కూడా వాళ్ళకు సంబంధించి పిల్లలతో సరదాగా ఇక్కడ తిరిగే విధంగా చేశారు. ఎలా ఉందమ్మా నీకు? ఎన్ని గుర్రబండి మీద తిరిగి ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఎక్కుతున్నావా? ఇప్పుడు ఎక్కుతున్నా, ఫస్ట్ టైం. బాగుంది. ఇది ఎలా అనిపించింది నీకు ఎక్కాక తిరిగాక? బాగుంది, బాగుంది. ఇది మనం చూడొచ్చు, మొత్తం అందరూ కలిసి ఉత్సాహంగా ఎంజాయ్ చేసే విధంగా కూడా అయితే కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే కూడా చేశారు. మొత్తం పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ తమ ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. వీటిని ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా.